మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి తీసుకోండి. నెక్స్ట్ బొరుగులు అంటే మనం మరమరాలు అని కూడా అంటాం కదా, వాటితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేస్తారు ఇప్పుడు చూద్దాం. విటమిన్స్ అండ్ వెయిట్ లాస్. విటమిన్స్ మనకు వస్తాయి, వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఒక కడాయిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అందులో కొంచెం బొరుగులు వేద్దాం. ఇప్పుడు మనం బొరుగులు యాక్చువల్గా మనం తీసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బొరుగులు తీసుకున్నాం. కొద్దిపాటి బొరుగులు అంటే మరమరాలు కూడా ఆయన చూసి చెప్పాను కదా, ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. కడిగి నెక్స్ట్ వాటిని కొంచెం మనం నీటితో శుభ్రంగా కడిగి, ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాం చూడండి, ఇట్లా మంచి నీళ్ళు పోసి కొంచెం శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం దాన్ని వాటర్లో మరమరాలని కొంచెం ఫ్రెష్ చేసుకొని చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అట్లా వాటర్లో నానబెట్టండి. మనం ముందుగా తీసుకున్నటువంటి ఒక టమాటా, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళు మొత్తం మనం ఇప్పుడు బొరుగులు కడిగాం కదా, ఇట్లా ఉడవేసుకోవాలి. అంటే వాటర్ లేకుండా మొత్తం ఒక జల్లెడ తీసుకొని ఇట్లా మొత్తం నీటి శుభ్రంగా వాటర్ ఏం లేకుండా మనం వాటర్ తీసేయాలి. దాంట్లో నుంచి ఇట్లా జల్లెడ నుంచి తీసేస్తే ఇంకా చాలా సులువుగా బాగుంటుంది. ఓకే, కడాయిలో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్లు మనం వంట అప్లై చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనం కట్ చేసిన టమాటా అండ్ పచ్చిమిర్చి 2 కడాయిలో వేసుకొని నూనెలో కొంచెం వేయించాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం, చూస్తున్నారు కదా. నెక్స్ట్ సగం ఉల్లిపాయ తీసుకొని నీట్గా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ప్రతి వంటకంలో ఉల్లిపాయ అనేది కామన్ ఫ్రెండ్స్, దీంట్లో కూడా సర్వసాధారణం. ఉల్లిపాయ లేకపోతే అసలు వంట లేదు వాస్తవానికి. ఇలా కట్ చేసుకొని కళాయిలో మనం తీసుకోవాలి. కొంచెం వేయించాలన్నమాట నూనెలో నీట్గా. స్టవ్ మీద మంట సిమ్లో పెట్టుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా సిమ్లో పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే కాలిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఒక కొంచెం పసుపు తీసుకోండి. పసుపు వేసుకోవడం దాంట్లో బాగుంటుంది. పసుపు యాంటీబయాటిక్ ప్లస్ టేస్ట్. నెక్స్ట్ సాల్ట్ కొంచెం కొద్దిగా హాఫ్ స్పూన్ అంటే కొంచెం తక్కువగా మనం ఏ విధంగా తినగలుగుతామో అంతవరకు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం ఒక స్పూన్ తీసుకొని చెంచాగా తీసుకొని కొంచెం కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి కదా. ఈ విధంగా చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు మనం ఇట్లా వేయించుకోవాలండి నూనెలో. ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి టమాటా, నెక్స్ట్ పచ్చిమిర్చి గుడ్డుగా రావాలి. టమాటా మొత్తం లేకపోతే బాగుండదు. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మరమరాలు ఉన్నాయి కదా, బొరుగులు, అవి మెల్లగా తీసుకొని కడాయిలో అప్లై తీసుకోవాలి. ఇంకా నీట్గా స్లోగా కడాయిని ఒక స్టాండ్ ఒకటితో పట్టుకొని అలా నీట్గా వేసుకోవాలండి. జాగ్రత్తగా ఉండాలి వంట చేసేటప్పుడు. ఇట్లా మనం వేసుకున్న తర్వాత కడాయిలో వచ్చి బొరుగులు మొత్తం అంటాం కదా, ఇట్లా మొత్తం కలుపుకోవాలి. మన వేసాం కదా టమాటా మొత్తం ఇట్లా శుభ్రంగా మిక్స్ అయ్యేటట్టుగా నీట్గా కింద పడకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కింద ఒకసారి మాడిపోయి అట్లా అందుకని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోండి మంట, అప్పుడు నీట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎట్లా మారిందో నీట్గా చూస్తేనే నోరు ఊరిపోతుంది.
విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అట్లా వేగనివ్వండి. తర్వాత నేను చెప్తాను మళ్ళీ. 2 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకెంత బాగా వచ్చిందో. ఇప్పుడు కళాయి నుంచి ప్లేట్లోకి తీసుకోండి నీట్గా ఈ విధంగా. చూసారు కదా, మార్నింగ్ టైం మనకు విటమిన్స్తో ఉన్న బోరుగుల బ్రేక్ఫాస్ట్ రెడీ. అవసరం అనుకుంటే సాస్ కూడా మనం వేసుకుని తినవచ్చు. ఓకే, బోరుగుల బ్రేక్ఫాస్ట్ రెడీ. థ్యాంక్ యూ.